దేవునికి మహిమ కలుగును కాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా 28వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలంలో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకొన్యాను బబులోనునకును చెరగొనిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవాకు. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరములో నిలుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొనిపోబడిన వారినందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. ఆమెన్.